మనందరికీ తెలిసిన విషయమే. గాది ఎన్ఐఏ గారు అరెస్ట్ తర్వాత ఎన్ఐఏ నిన్న మన తొలి వెలుగు ఆఫీస్కి రావడం జరిగింది. రఘు గారికి అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకతనటువంటి అనిల్ గారికి కూడా నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రఘు గారికి ఇచ్చిన దాంట్లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లే అయినటువంటి ఒక వీడియో లింక్కి సంబంధించి అక్టోబర్ నెలలో ప్లే అయినటువంటి వీడియోకి సంబంధించిన ఫుటేజ్ మాకు కావాలి అని చెప్పని, అది కూడా క్లియర్గా 65B ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికేషన్ తోటి కావాలి అని చెప్పని అడగడం జరిగింది. అనిల్ అనే వ్యక్తికి సంబంధించి మీరు విచారణకి రావాలి మా దగ్గరికి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈయన్ని కూడా ఇన్ పర్సన్గా ఈరోజు కార్యాలయానికి, అతను కూడా విచారణకి కార్యాలయానికి 3 గంటల లోపు రావాలి అని చెప్పడం జరిగింది. ఒక నిజాయితీ గల జర్నలిస్టుగా, ఒక బాధ్యత గల సమాజంలో వ్యక్తిగా, భారతదేశ పౌరుడిగా ఇద్దరూ కూడా ఈరోజు విచారణకి హాజరు కావడం జరిగింది. మేము కూడా మొదట్లో విచారణ అధికారి గారిని కలవడం జరిగింది. అందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా చట్ట ప్రకారము ఒక నేరానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ, విట్నెసెస్ కానీ ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా సరే కావాలి అని అనుకున్నప్పుడు చట్ట ప్రకారము, చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఈ యొక్క ఛానల్లో ఆ వీడియో లింక్ అప్లోడ్ అయ్యింది. దాంట్లోనే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం ఉంది అని చెప్పి భావించబడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు వీళ్ళు రావడం జరిగింది. విచారణ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. విచారణ కూడా సవ్యంగా జరగడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా, శాటిలైట్ మీడియాలో పడని వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు అరెస్టు జరుగుతుంది, అర్బన్ నక్సలైట్ అని ఏ విధంగా అయితే కనుక వ్యాఖ్యలు చేస్తున్నారో ముమ్మాటికి కూడా మేము చెప్తున్నాము. మా తరపున కూడా ఎన్ఐఏ అధికారులకి ఏదైతే కనుక అర్బన్ నక్సలిజం అనే మాట ఉందో అది ముమ్మాటికి కూడా పదే ఇన్స్టిగేట్ చేయడం కూడా చట్ట ప్రకారం నేరం కాబట్టి మా దృష్టికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రూపంలో, ఫిర్యాదు రూపంలో మేము కంప్లైంట్ రూపంలో చేసి సదరు అధికారులకు అందజేసి ఈ విధంగా సమాజంలో శాంతి భద్రతలు చెడగొట్టే విధంగా, అదేవిధంగా బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇటువంటి ముద్రలు వేయడం చేత సమాజంలో అది ఒక వక్రీకరించబడిన దిశగా వెళ్తుంది. కాబట్టి వీళ్ళందరి మీద కూడా సమాజ వ్యతిరేక శక్తులు కూడా నిజమైన నక్సలిజానికి, అర్బన్ నక్సలిజానికి అర్థం ఏంటి, ఏం చెప్తుంది అని తెలుసుకుని మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా వింటుంది. ఈరోజు ఎవరైతే కనుక ఈరోజు అరెస్ట్ కాబడ్డారు, వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి అంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళు కూడా విచారణ అధికారి ముందు హాజరయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా కూడా చట్టపరంగా మేము ముందుకు వెళ్తాము. ఈరోజు భారతదేశంలో ఒక నిజాయితీ గల పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా ఎవరైనా కూడా, అది నేనైనా కూడా, అధికారులు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి కావాలి అనుకున్నప్పుడు వెళ్ళి ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే కనుక ఈరోజు స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం కలిగినటువంటి దేశంలో మనం ఉంటున్నాము. అటువంటి దేశ పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా విచారణ అధికారులు అడిగినప్పుడు, దట్టు ఎన్ఐఏ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అడిగినప్పుడు, దర్యాప్తు సంస్థ అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద బాధ్యత ఉంది. ఈరోజు కోర్టులకు వెళ్ళలేదే మేము, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు, ఇది చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం అని చెప్పని ఈరోజు మేము గంట ముందే వచ్చి విచారణ అధికారి ముందు హాజరవడం జరిగింది. ఎందుకంటే కనుక మాకు బాధ్యత ఉంది, సమాజం పట్ల గౌరవం ఉంది, దేశం పట్ల బాధ్యత ఉంది. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు మీరు మాట్లాడుకున్నారు, ఈరోజు అయిపోయింది, రేపటి నుంచి మీ వంతు స్టార్ట్ అవుతుంది, దయచేసి రెడీగా ఉండండి అని చెప్పని మీ అందరి ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. బ్రదర్, ఇది సాధారణ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది UAPA అనే ఒక చట్టం ద్వారా ఎన్ఐఏ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వీళ్ళకి ఈ యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పని వచ్చిన ఉత్తర్వుల ద్వారా వీళ్ళు కేసు రిజిస్టర్ చేసి గాదే ఎన్ఐ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన యొక్క కన్ఫెషన్ రిపోర్ట్ కూడా మనందరం కూడా చూడటం జరిగింది. వాళ్ళ యొక్క విచారణలో ఎవరైనా సరే ఈ యొక్క క్రైమ్ ఏదైతే కనుక ఎలిగేషన్ చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్లో ఎవరైనా బాధ్యతలుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి భావిస్తే వాళ్ళు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ దశలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఇంకా 10 మంది వ్యక్తులు వస్తారు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి రైటు మాకు లేదు. అది ఆ విధంగా చర్చించడానికి కూడా మనకు హక్కు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.